హరి ఓం శ్రీ గురుభ్యో నమః. వారానికి ఒక కథ ఛానల్ సబ్స్క్రైబర్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను చూపించే రెసిపీ వచ్చేసి కొత్తిమీర పెరుగు పచ్చడి అండి. దీనికి కావాల్సిన పదార్థాలు కొత్తిమీర, పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి, ఆవాలు, పుట్నాల పప్పు పొడి అండి 1 టేబుల్ స్పూన్, ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 3 లేక 4 పచ్చిమిరపకాయలు మీకు కావాల్సిన కారం బట్టి వేసుకోవాలి. ఉప్పు, ఎండు కొబ్బరి పొడి 3 కూడా ఫస్ట్ మిక్సీ వేసుకోవాలండి. నేను మర్చిపోయి అన్నీ ఒకేసారి మిక్సీ వేసేసాను, కానీ అలా వేసుకుంటే టేస్ట్ అనేది ఉండదు. ఫస్ట్ ఈ 3 గ్రైండ్ చేసి ఒక పేస్ట్ లా చేసుకుని తర్వాత కొత్తిమీర కూడా వేసి రన్ చేయండి. అది పేస్ట్ లా అవుతుంది. మిక్సీ తీసుకొస్తానండి. మిక్సీ వేసి తీసుకొస్తాను. చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలండి కొత్తిమీర మిశ్రమాన్ని. దీంట్లో పుట్నాల పొడి కూడా కలుపుకోవాలి. తర్వాత తాలింపు వేసుకోవాలండి. తాలింపు వేసుకోవడానికి పొయ్యి వెలిగించి పెనం పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర నా దగ్గర అవైలబుల్గా లేదు, అందుకని ఆవాలు వేస్తున్నాను. ఆవాలు, ఇంగువ కావాలంటే వేసుకోవచ్చండి, మీ ఆప్షనల్. కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసి తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసిన మిశ్రమాన్ని మొత్తం కొత్తిమీర మిశ్రమంలో కలుపుకోవాలి. భోజనం చేసే 5 నిమిషాల ముందు పెరుగు 1 కప్పు కొత్తిమీర మిశ్రమంలో కలుపుకుంటే అదే కొత్తిమీర పెరుగు పచ్చడి అండి. ఇది అన్నంలోకి, రోటీస్, చపాతీస్, పరాటాస్లోకి చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వారానికి ఒక కథ ఛానల్ సైనింగ్ ఆఫ్. వేరొక రెసిపీతో మళ్ళీ వారానికి ఒక కథ ఛానల్ సైనింగ్ ఆఫ్. సర్వే జనః సుఖినో భవంతు.